ఆహా ఓహో అదిరిపోయే నాటుకోడి పులుసు. యమ 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 యమాగుంది. ఒకసారి దగ్గర చూడండి, దగ్గరకు చూడండి. మామిడికి జలుబు పారిపోవాల్సిందే. అద్భుతంగా ఉంది. చాలా బాగా కుదిరిందండి. సో పూర్తి వీడియో చూసేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, ముందుగా ఆయిల్ వేసుకున్నాను నాటుకోడికి. ఇది కూడా నాటుకోడి. చింతకు జలుబు ఉందండి, జలుబు దెబ్బ పారిపోవాలి. ముఖ్యంగా యాలకులు 2-3 వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తెంపేయాలి, అయితే చప్పని పేలుతాయండో, జాగ్రత్త. నొప్పి వస్తుంది. మిరియాలు ఆడున్నా, మిరియాలు జస్ట్ మిరియాలు. మిరియాలు 4-5 మిరియాలు వేస్తున్నానండి ఆ ఫ్లేవర్ కోసం. 2 లవంగాలు, 2 లవంగాలు వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కడగలేదా? దాచిన చెక్క వేసానండి. ఓ కానీ దాచిన చెక్క వేసానండి, లవంగాలు, యాలకులు, దాచిన చెక్క. ఆయిల్ వేసుకున్నాను. రేపు షూట్ ఉందండి ఇంట్లో. కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆడపడుచులు సీరియల్. ఆడబిడ్డలు, ఆడపడుచులు. నాటుకోడి ఎప్పుడు అలానే ఉంటుంది. మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేపుడు చేసుకోండి, వేయించుకోండి. పసుపు వేస్తున్నానండి బాగా మగ్గిన తర్వాత. ఓకే అండి, ఇప్పుడే పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగినటువంటి చికెన్ కూడా వేసేసుకుందాం. ఇంత శుభ్రంగా కడిగిన చికెన్ వేసేసింది. వేసేయి, గిన్నెతో తీసుకొని రా, అట్లా నీళ్ళు పడతాయి. అయ్యో ఒకసారి చేయి ఫోటో తీసుకుంటాను వేస్తున్నట్టుగా. ఆ చేయి దీంట్లో పెట్టి చెప్తా. చేయి వదిలేసేయి, చెయ్యి దాంట్లో మటన్ ఇట్లా 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 ఫోటో తీసుకుంటే బాగుంటుంది. మంచిగా ఉడుకుతుంది. కేజీన్నర నాటుకోడి. అసలు మామూలుగా కాదు, కుమ్ముడే కాదు. మా సొంత పేరు చెప్పుకొని మేము కూడా కుమ్మేస్తాం. కొంచెం అదేంటి సొంత అది మూత కాదు, కొత్తిమీర. నాటుకోడి ఇష్టపడవా? బాగుంది ఇది. మరి అదే మెయిన్ టేస్ట్. కొత్తిమీర ఒక్కటి చాలు. మొన్న తెచ్చాక నేను మొన్ననే రీసెంట్గా. అవును, కొత్తిమీరే. మూత పెట్టేసుకుందామండి, కొద్దిసేపు మగ్గుతుంది. దీని మూత ఇదేనా. చికెన్ అయితే మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు
ఆంధ్ర కారం, ఆంధ్ర మసాలా కారం. బా, ఇది ఒక్క స్పూన్ వేస్తే గ్రేవీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో అన్ని మసాలా దినుసులు కలిసి ఉంటాయి అన్నమాట. ఇంక 2 స్పూన్లు వేసి, ఇది ఒకటే ఒక స్పూన్ వేస్తాను రెగ్యులర్ కారము. అంతే. ఇప్పుడు సాల్ట్ 3 స్పూన్ల కారం వేసానండి. ఒకటి పులుసులాగా చేస్తున్నాను కదా, 2, 3 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఈ మసాలా కారం ఇంకో స్పూన్ పడుతుంది. 4 స్పూన్ల కారం అనుకోండి, బాగా తగ్గుతుంది. కెమెరా నీట్గా కనిపిస్తుందా? ఏమి మస్తు అనిపించింది. మరి అంత దగ్గర పెట్టి మాకు వేడవుద్ది అమ్మాయి. వాసన అదిరిపోతుందా? అట్లా ముక్కు పట్టేసి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా మగ్గనిద్దామండి. కిందనా? గ్యాస్ బండ మీద. అలాగే అంతా తొడవాలి కదా నువ్వు. ఆంటీ రేపే రావట్లే గిన్నెల ఆంటీ. ఓ అమ్మా, చెప్పిందా రానని? గుడికో ఎటు వెళ్తున్నా అన్నాడు, హాస్పిటల్కి. మరి రేపు వద్దా? మరి పెట్టేసుకొని నేను సాయంత్రం నుంచి కొన్ని కడిగేసుకున్నా, గిన్నెలు కడిగేసా. నీళ్ళు పోయిన ఇట్లా. థ్యాంక్ యూ. బాగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మసాలా నీళ్ళు కొన్ని ఉన్నాయి, పోసుకుంటాను. ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు పోసాను కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసి 2 గ్లాసులు అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. పులుసు బాగా మరగాలన్నమాట. ఇంత పులుసు మరుగుతేనే కూర టేస్ట్. ఇంత వాటర్ అయినా మరి కుక్కర్లో ఉండొచ్చు, ఎందుకు వండకూడదు? ఇట్లా కుక్కర్ లేకుండా వండింది చాలా రుచిగా ఉంటుంది. తిప్పి నా గంట వంకర గంజి దోశల కంటే. ఓకే, దీంట్లో ఇప్పుడు ప్లెయిన్ ధనియాలు ఇప్పుడు పట్టింది ఇదేనా? ధనియాల పొడి 1 స్పూన్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం మంట మీద ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఓకేనండి, ఇదిగోండి. మామూలుగా అవ్వలేదు పులుసు అయితే, బీభత్సమైన స్మెల్, చాలా చాలా బాగుంది. అరోమా అదిరిపోతుంది. మీకు ఇలా చూపిస్తాను. మరి ముక్క ఉడికిందా లేదా ఒక్కసారి చూద్దామా? ఇదిగోండి, ఇలా అంటే తునిగిపోతుంది, చూసారా? చూడండి. ఓకేనండి, ఇప్పుడు మనం దగ్గరికి అయిపోద్ది అనమాట. దింపేస్తే వేడి చల్లారిపోయి దగ్గరికి అయిపోద్ది. ఇలా పులుసుగానే ఉండాలండి, అప్పుడే తినడానికి బాగుంటుంది నాటుకోడి పులుసు. నాటుకోడి మాత్రం పులుసు టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు దగ్గరికి తింటూనే ఉంటాం కదా చికెన్లు, నాటుకోడి ఇక్కడ మాత్రం ఇట్లా పులుసులా పెట్టేసుకోండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మా ఆవిడికి ఒంట్లో బాగా జలుబు చేసింది, అందుకే ఈ నాటుకోడి వండామండి. దెబ్బరికి జలుబు దేవుడు, జలుబు ఎవరైతే ఉన్నా జలుబు పారిపోవాలి. ఓ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.
నైస్ డే. చింగ్